హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఒక లైవ్ అప్డేట్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి రెండవ విడత ప్రారంభ తేదీని రాష్ట్ర ప్రభుత్వం అయితే ముహూర్తం ఖరారు చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ యొక్క రెండో విడతలో భాగంగా ఒక్కొక్క జిల్లాకి 5,000 ఇండ్లని మంజూరు చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. అందుకు సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ అయితే మనకి రావడం జరిగింది. ఆ న్యూస్ని నేను మీకు చెప్పడంతో పాటుగా అసలు ఈ రెండో విడతలో భాగంగా ఒక్కొక్క జిల్లాకి 5,000 ఇండ్లు ఎవరెవరికి ఇస్తారు, ఏ ప్రజలకి వస్తాయి, ఏ లిస్టులో ఉన్నటువంటి లబ్ధిదారులకి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి న్యూస్ అప్డేట్ని నేను మీకు వివరంగా ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మీ అందరికీ తెలుసు, గతంలోనే ఒక విడత ఇందిరమ్మ ఇండ్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలు గ్రామీణ ప్రాంతాలలో, సిటీలలో అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కొత్తింట్లకి కూడా గృహప్రవేశాలు కూడా అయిపోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచించడం, దానికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని కూడా జూన్ 2 తారీఖు రోజున నిర్ణయించడం అయితే జరిగింది. ఇక్కడ నేను మీకు అఫీషియల్ న్యూస్ని అయితే చూపెడుతున్నాను. రెండో విడతలో యాదాద్రికి 5,000 ఇందిరమ్మ ఇండ్లు, ఈ విధంగా ఒక్కొక్క జిల్లాకి ఈసారి 5,000 ఇండ్లని మంజూరు చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. L1 జాబితాలోని అర్హులను గుర్తించి జూన్ 2న ప్రొసీడింగ్స్ అందించనున్నారు. ఇక్కడ మళ్ళీ కూడా L1లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇండ్లు అయితే వస్తాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ విడతలో భాగంగా L1లో ఉన్నటువంటి వారికే ఇచ్చారు. సెకండ్ విడతలో భాగంగా కూడా L1 కేటగిరీలో ఉన్నటువంటి ఫస్ట్ విడతలో ఇండ్లు రాకుండా మిగిలిపోయినటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వారికి ఇండ్లను ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. జిల్లాకు ఈ విడతలో 5,000 ఇండ్లు మంజూరు కానుండగా ఆలేరు భువనగిరికి చెరో 2,000, మునుగోడు తుంగతుర్తికి నకరేకల్ పరిధిలోని మండలాలకి కలిపి మరో 1,000 ఇండ్లు కేటాయించనున్నారు. గుడిసెల్లో నివసిస్తున్న 417 కుటుంబాలకి తొలి ప్రాధాన్యం ఇవ్వనుండగా ఇక్కడ గుడిసెళ్లలో పూర్తిగా ఇల్లు లేనటువంటి వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత ఒంటరి మహిళలు, వితంతువులకి తదుపరి ప్రాధాన్యం కల్పించనున్నారు. అనంతరం అత్యంత పేద కుటుంబాలని ఎంపిక చేస్తారు. మొదటి విడతలో జిల్లాకి 9,618 ఇండ్లు మంజూరు కాగా 4,596 ఇండ్లు పూర్తయ్యాయి. 1,120 మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని విరమించుకోగా 3,902 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటికే 236 కోట్లు విడుదలయ్యాయి. ఎంపిక ప్రక్రియను జూన్ 1 లోపు పూర్తి చేయనున్నారు. ఇక్కడ రెండవ విడతకి సంబంధించి ఎంపిక ప్రక్రియ జూన్ 1 లోపు క్లియర్ చేసి 2 తారీఖు రోజున ఈ యొక్క మంజూరు పత్రాలని, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేస్తాము అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే L1 లిస్ట్లో ఉన్నారో మీరు మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని మీ గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ గ్రామ కమిటీతో అనుసంధానమై ఉండండి. మీకు ఇల్లు లేనట్టయితే మీకు ఇల్లు ఇప్పించవలసిందిగా వారిని కోరండి. మీకు ఇల్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.